ప్రియమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. మీకు స్తోత్రం నాయన. మీ మహాకృప, మీ మహా కనికరం నాయన. గత వారం అంతా కూడా ప్రభా మమ్మల్ని కాపాడారు ప్రభా. మీకు స్తోత్రం నాయన. కేవలం మీ మహాకృపను బట్టి నూతనమైన వారంలో ప్రవేశపెట్టారు. నూతన వారం ఆశీర్వాదాలు, నూతన వారం దీవెనలు కుమ్మరించండి నాయన. ప్రతి ఒక్కరి మీద నిండుగా, మెండుగా, సమృద్ధిగా, సర్వ సమృద్ధిగా అనుగ్రహించండి నాయన. ఎవరైతే ప్రతి ఒక్కర ఎవరికి ఏ అవసరత ఉన్నా యేసుక్రీస్తు నామములో తీర్చండి. మీ వాక్యం సెలవిస్తున్నది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:17 ప్రభా, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరం తీరుస్తాను దేవా. నాయన మీరు వాగ్దానం ఇచ్చిన నమ్మదగిన దేవుడు, నేను నెరవేర్చే దేవుడు ప్రభా. ప్రతి అవసరత ప్రతి ఒక్కరు తీర్చండి నాయన. ఈ రోజు రాసిన 10th క్లాస్ విద్యార్థులు లాస్ట్ ఎగ్జామ్ ప్రభా, నాయన ఈ తెలంగాణలో బిడ్డలను దీవించండి. వాళ్ళు ఏం చదువుకున్నారో అయ్యే వచ్చే విధంగా సహాయం చేయండి. అదేవిధంగా 1వ క్లాస్ నుంచి 9వ క్లాస్ విద్యార్థుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఎగ్జామ్స్ రాస్తున్నారు, మంచిగా రాయడానికి సహాయం చేయండి. ఇంకా కొన్ని దగ్గరలో బీబీఎస్ కూడా స్టార్ట్ అయింది. వొకేషనల్ బైబిల్ స్కూల్ నైనా బిడ్డలను దీవించండి. ఘనంగా జరగడానికి కృప చూపించండి ప్రభా. నాయన మీ కనికరం చొప్పున ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళని కూడా దీవించండి నాయన. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో వాళ్ళని ఆశ్రయించండి ప్రభా. ఎవరైతే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారో పుట్టినరోజు ఆశీర్వాద దేవుళ్ళు నూరేళ్ళ ఆయుష్తో నింపుతున్నాను. ఎవరైతే ఈరోజు అయ్యా వివాహం దినం జరుపుకుంటున్నారో నేను బిడ్డలను దీవించండి. ఈ సంవత్సరం అంతా ఆశీర్వాదకరంగా చేయండి, దీవెనకరంగా చేయండి, మహిమకరంగా చేయమని అయ్యా ఈ రోజంతా కోడి తన పిల్లల్ని ఏ విధంగా కాపాడదు అదే విధంగా మీ కృపరేఖలను కృపణలో భద్రపరిచి దీవించి ఆశించి కాపాడమని అయ్యా నా ప్రార్థన ఆలకించి మీరు సహాయం చేస్తున్న స్తోత్రం తెలుపుతూ ప్రభువైన యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.